ఒక్కలాగా లేవు, ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కలాగా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే అక్కడికడ కనీసం ఒక 13-14 సీట్లు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మూర్తి గారు ఒక ప్రశ్న, పరస్పరం అపనమ్మకంగా ఉన్న నియోజకవర్గాలు ఎన్ని కనిపించినాయి? జనసేన, టీడీపీ 21 సీట్లు వాళ్ళు పోటీ చేశారు సార్. ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు కొన్ని ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం. మిగిలినటువంటి ఒక 15 సీట్లలో కనీసం 6 చోట్ల అది కనబడింది మాకు. ఓకే, అచ్చంగా 11 సీట్లు అయితే పారాచూట్లే కదా వచ్చింది, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు 11 పారాచూట్ బ్యాచ్. తర్వాత రెండోది, మీకు జగన్ గారికి అన్ని తెలుసుండే ఆయన ఏం చేశాడు ఎలక్షన్ లో, ఎక్కడైతే ఈ జనసేన బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసుకున్న కొన్ని స్థానాల్లో కావాలని బీసీలు పెట్టాడు ఆయన. వాళ్ళు నెగ్గుతారా పోతారా అని సెకండరీ. కాబట్టి అది క్యాస్ట్ పోలరైజేషన్ చేయడం వల్ల అది ఎమ్మెల్యే సీట్లు బాగా. ఓకే, ఆయనకి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది, అంటే ఎంపీ సీట్లు పోయినా ఎంపీ సీట్లు అంటే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వస్తాయి. తర్వాత రెండోది, రాయలసీమలో ఒక హిందూపురం తప్ప నాకు ఏది కూడా ఫేవరబుల్ ఎంపీ సీట్ కనపడలేదు. టీడీపీ జనసేన బీజేపీ ఎలియన్స్ ఒకటి కనపడింది, అది హిందూపూర్. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలని గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు చేయలేకపోతున్నారు. సపోజ్ పిఠాపురం తీసుకున్నాం, పిఠాపురం తీసుకుంటే మీరు ఆగిపోయిన అసందర్భమైన నేను చెప్తున్నా, చాలా మంది దాని మీదే ఉంది, టెన్షన్ పడుతున్నారు, బెట్టింగ్లని అదని ఇదని మొత్తం ఫారినర్స్ రావడం ఇది చేస్తున్నారు, బాగానే ఉంది. నేను అనే పాయింట్ ఏంటంటే అక్కడ కాపు ఓటింగ్ 80,000 ఉంది సార్. 90,000 బీసీ ఓటింగ్ కూడా ఉంది అక్కడ, అది మర్చిపోతున్నాం మనం. తర్వాత ఎట్టి ఓటింగ్ 11,000 ఉంది. తర్వాత ఓసీ ఓటింగ్ ఒక 13,000 ఉంది, అంటే బ్రాహ్మణ్ వైశ్య కమ్యూనిటీస్. పద్మశాలి ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడులు ఉన్నారు. బీసీలు 90% 90,000 ఉందండి. బీసీలు 90,000 సార్. బీసీ 90. అక్కడ జరుగుతున్న డిస్కషన్ మన సర్వేలో మనం పోస్ట్ పోల్ కూడా చేసాము, ఎగ్జిట్ పోల్ చేసాము, ప్రీ పోల్ కూడా చేసాము. అక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే మాకు వచ్చిన రిజల్ట్ ఒక 2,500 ఓట్లతో వైసీపీ లీడ్ కనబడింది మాకు. అయితే అది స్టాండ్ అవుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే ఎర్రని సర్వే ఉండొచ్చు, కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు పోస్ట్ పోల్ లో కూడా. కాబట్టి అంత ఈజీగా కాదు అక్కడ విక్టరీ అనేది ఎవరికైనా సరే. అక్కడ వస్తే ఎవరు వచ్చినా 2,000 3,000 తప్ప వీళ్ళు అన్నట్టు 50,000 లక్షల మెజార్టీ ఏమీ ఉండదు. ఎవరు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొన్నది. తర్వాత వంగ అడ్వాంటేజ్ ఏంటంటే అది అక్కడ లోకల్, ఇంతకుముందు ఎంపీగా పనిచేసింది, రాజ్యసభ చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, తర్వాత ఎమ్మెల్యే చేసింది. ఆవిడ ప్రతి వీధికి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలేకపోయారు. అంటే ఆయనకు ఉన్నటువంటి చరిష్మా అవనివ్వండి, లేకపోతే వేరే చోట్ల కూడా క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, ఆయన లీడర్ కాబట్టి స్టేట్ వైడ్ అనొచ్చు, కానీ ప్రజలు అలా అనుకోవట్లేదు. తర్వాత ప్రజల్లో ఒక డిస్కషన్ ఏం జరిగిందంటే, వంగ గీతలకి ఇక్కడ మాకు ఇంటి దగ్గర మనిషి పిలిస్తే పలుకుతుంది అనే ఒక పాజిటివ్ థింకింగ్ ఆవిడ మీద ఉంది. కానీ ఈయన నెగ్గితే ఉంటాడా ఉండరా. తర్వాత లాస్ట్ డే స్పీచ్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆ స్పీచ్ కానీ ఈవిడ ఇమోషనల్ మాటలు కానీ. ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తానడం అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కాపు జరుగుతున్నప్పుడు మన చంద్రరాజప్పకి నేను ఇలాగ డిప్యూటీ సీఎం అని, చంద్రబాబు పేరు చెప్పలేదు, కాపుకి ఇస్తాను డిప్యూటీ సీఎం అని చెప్పాడు. అదే పద్ధతిలో ఈయన కూడా అది అనౌన్స్ చేయడం వల్ల కొంత పాజిటివ్ వచ్చింది. తర్వాత ఇంకొకటి, అక్కడ జనసేనకు వచ్చేటప్పుడు ఏంటంటే పోటీ చేసిన చోట ఇంక్లూడింగ్ పిఠాపురం వేరే వాళ్ళ మీద క్యాంపెయిన్ ఆధారపడుతున్నారు తప్ప స్ట్రాంగ్ పార్టీ హోల్డ్, అంటే పోలింగ్ బూత్ నుంచి విలేజ్ లెవెల్ మండల లెవెల్లో క్యాడర్ లేకపోవడం ఒక పెద్ద సమస్య కింద మారింది సార్. పరాధీనం ఎవరి మీద, అటు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాలి, లేకపోతే వీళ్ళు ఎవరిని నమ్ముకొని ఆధారపడాలి. పార్టీని గ్రాస్ రూట్ లో డెవలప్ చేయకపోవడం అనేది జనసేనకు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్. కేవలం ఇమేజెస్ కూడా పార్టీ క్యాడర్ కూడా పనిచేయాలి కదా మనకి, అది కూడా చేయట్లేదు సార్. ఇది తర్వాత ప్రజల్లో ఈ కూటమి మీద నమ్మకం అనేది కలిగించలేకపోయారు ఈ ఎలక్షన్ లో. అయితే సార్ ఇప్పుడు అన్ని సభలు పెట్టిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా చంద్రబాబు గారి సభలకి, పవన్ కళ్యాణ్ గారి సభలకి, తర్వాత మోదీ గారి సభలు, అమిత్ షా సభలు ఎలా చూసినా అంటే ఒక చిలకలూరుపేట బొప్పూడి పక్కన పెడితే మిగిలిన అన్ని కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి కదా సార్. సభలు సక్సెస్ అయితే ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మీటింగ్ వచ్చినటువంటి జనం ఇందిరాగాంధీ మీటింగ్ కానీ మోడీ మీటింగ్ కానీ దేశంలో ఎప్పుడు వచ్చి ఉండరు. 9 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు జనం ఉండేవారు.
కానీ తీరామూసి బ్యాలెట్ ఓపెన్ చేసి ఏం జరిగింది మనకి? అదే టైంలో మోడీ, అమిత్ షా రోడ్ షో కూడా క్యాన్సిల్ చేసుకున్న ఉత్తరప్రదేశ్ లో మీరు చూడండి, టీవీలో కనబడుతుంది. అవును. కానీ మరి అక్కడ కేవలం ఇది కాదు, ప్రజలు వచ్చిన వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ హృదయాలు పట్టుకున్నట్టుగా వీళ్ళు మాట్లాడారా లేదా, వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వీళ్ళు క్రియేట్ చేయగలిగారని చూడాలి. ఏ ఎలక్షన్ జరగాలన్నా ఒక అపోజిషన్ పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఒక మొమెంటము, ఒక స్ట్రాటజీ, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగి ఉండాలి. ఇక్కడ కొంతవరకు మొమెంట్ క్రియేట్ చేశారు, బట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో ప్రతిపక్షం విఫలమైంది అని నేను అనుకుంటున్నాను సార్. రైట్ మూర్తి గారు, ఒక్కసారి విఐపి నియోజకవర్గాలకు వద్దాం. కుప్పం, హిందూపురం, మంగళగిరి, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా 3 చోట్ల కూడా బీసీ అభ్యర్థుల నుంచో పెట్టారు. మంగళగిరి, హిందూపురం అయితే మహిళల నుంచో పెట్టారు. ఆయన ఎలా పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఎలా జరిగినట్టు అవకాశం ఉంది సార్? మీకు పిఠాపురం గురించి మనం మాట్లాడుకున్నాము. కుప్పంలో కూడా అంత ఈజీ టాస్క్ కాదు. కుప్పంలో మన మున్సిపాలిటీ ఎప్పుడైతే కోల్పోయారో అప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గ్రౌండ్ లో చాలా ఎక్కువ చేశారు అక్కడ వైఎస్ఆర్సీపీ. అంటే గత 2 సంవత్సరాల నుంచి చేస్తూ వెళ్తున్నారు. అక్కడ కూడా ఏమొచ్చినా 6,000, 8,000 మెజార్టీలో ఎవరైనా బయటపడచ్చు. ఇట్ ఈస్ నాట్ వన్ వే. వెరీ టఫ్ ఎలక్షన్ కుప్పం. బట్ మంగళగిరి, హిందూపురం చాలా క్లియర్ గా టీడీపీ కనబడుతున్నాయి సార్ మనకి. అంటే మన సర్వేలో వచ్చింది రిపోర్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ మంగళగిరి, హిందూపురం అయితే క్లియర్గా ఉంది. క్లియర్గా ఉన్నాయి. అయితే సార్ అటు ఒకసారి జిల్లాల గురించి మాట్లాడుకుందాం. డెల్టా వరకు వచ్చాం మనం. గుంటూరు, కృష్ణా మాట్లాడాల, దక్షిణ కోస్తా, అదే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఈ 4 మాట్లాడాలి. నెల్లూరు ఎట్లా అనిపిస్తుంది? నెల్లూరు 10 సీట్లు సార్ మొత్తము. ఎలక్షన్ స్టార్టింగ్ ముందు ఏమైందంటే ఇంకేముంది, అది 1 వే ఎలక్షన్. టీడీపీకి ఒక 8, వైసీపీకి ఒక 2 గంటలు రావు అని అనుకున్నారు ప్రజలు. కానీ అక్కడ ఈ రోజు 6 సీట్లు వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్. సో అక్కడ అనుకున్న పెర్ఫార్మెన్స్ తెలుగుదేశం చేయలేకపోయింది. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ లో 12 సీట్లు ఉన్నాయి. 12 సీట్లలో ఖచ్చితంగా 50-50 వస్తాయి సార్. 6 సీట్లు అయితే ఖచ్చితం. అంటే ఇంకా పెరగచ్చు, బట్ మనం లీస్ట్ మాట్లాడతాం. ఓకే. అంచేత నెల్లూరు, ప్రకాశంలో మెజారిటీ సీట్స్ టోటల్ చూసినప్పుడు వైసీపీ ఖచ్చితంగా 22 సీట్లకి 22 సీట్లు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం కలిపి మనకి 22 సీట్లకి ఒక 12 నుంచి 13 సీట్లు వైసీపీకి ఛాన్స్ కనబడుతుంది చాలా క్లియర్ గా. అక్కడ కూడా అనుకున్న పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. అయితే మీకు గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి గుంటూరులో 17 సీట్లలో కనీసం 9 నుంచి 10 సీట్లు వైసీపీ టీడీపీ పట్టుకెళ్ళడానికి అవకాశం కనబడుతోంది. ఓకే. కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి మీకు 16 సీట్లు ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఈ రోజు కనీసం 1 సీట్ అయినా సరే టీడీపీ, వైసీపీకి ఎక్కువ వస్తుంది కానీ టీడీపీకి రాదు. ఇది కొంచెం అస్టానిషింగ్గా ఉంది సార్. కృష్ణా, గుంటూరు కోర్ రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతంలో వెల్లువెత్తిన నిరసన అనేది నేననేది సభల రూపంలో మాట్లాడలా. అక్కడ ప్రజలు కానీ, అక్కడ లోకల్స్ కానీ వాళ్ళు రగిలిపోయి ఉన్నారు. మా రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళిపోతున్నారు, అపహరించుకుని వేరే ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఇంప్రెషన్